ఒకప్పుడు చికూ అనే ఒక చిన్న పసుపు పిల్ల ఉండేది. ఇతర పిల్లల కంటే భిన్నంగా చికూ ఒక పెద్ద కాలేజీ క్యాంపస్లో చదువుకుంటుండేది. ఆ క్యాంపస్లో ఎత్తైన భవనాలు, గందరగోళంగా తిరుగుతున్న విద్యార్థులు ఉండేవారు. ఒకరోజు పరీక్ష రోజు వచ్చింది. చికూ చిన్న కళ్లద్దాలు పెట్టుకుని, చిన్న బ్యాగు మోసుకుని ధైర్యంగా పరీక్ష హాలుకు వెళ్ళింది. పరీక్ష హాల్లోకి వెళ్లగానే చాలామంది విద్యార్థులు ఆందోళనగా కనిపించారు. కొంతమంది నోట్స్ చదువుతున్నారు, కొంతమంది చెమటలు పట్టి ప్రార్థనలు చేస్తున్నారు. కాని చికూ మాత్రం నవ్వుతూ, భయపడకండి, మనం బాగా చదివాం అని చెప్పింది. పరీక్ష ప్రశ్నాపత్రం డెస్క్ మీద పెట్టారు. చికూ ప్రశ్నలను జాగ్రత్తగా చదివింది. ఒక ప్రశ్న కాస్త కష్టంగా అనిపించినా ప్రొఫెసర్ చెప్పిన పాఠం గుర్తుచేసుకుని నెమ్మదిగా అందంగా రాయసాగింది. అంతలో అయ్యో! చికూ పెన్సిల్ కింద పడిపోయింది. కంగారు పడకుండా నిశ్చలంగా పెన్సిల్ తీసుకుని మళ్లీ రాయడం మొదలుపెట్టింది. సమయం వేగంగా గడుస్తున్నా చికూ తన ఏకాగ్రతను కోల్పోలేదు. చివరికి గంట మోగింది. చికూ సమయానికి పేపర్ పూర్తిచేసింది. పరీక్ష తర్వాత స్నేహితులడిగారు, చికూ, పేపర్ కష్టంగా ఉందా? చికూ నవ్వుతూ చెప్పింది, మనపై మనకు నమ్మకం ఉంటే పరీక్షలు భయంకరంగా ఉండవు. కొన్ని రోజులకు ఫలితాలొచ్చాయి. చికూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అందరూ చప్పట్లు కొట్టారు. చికూ మొత్తం కాలేజీకి ఒక ప్రేరణగా మారింది.